మంచినీరు వాటర్. (2008) 2008లో ఏదైతుందో అప్పుడు జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేద వర్గాల వారికి అందరికీ గృహ వసతి సౌకర్యం కల్పింప చేయాలనేటువంటి ఒక భావనతోని అప్పుడు ఈ నర్సింగాపూర్ నూకపల్లి కూడలి సమీపాన్ని ఏదైతుందో 200 ఎకరాల స్థలాన్ని సేకరింప చేసి 4000 గృహాలు నిర్మాణం చేయాలని చెప్పని ముందుకు పోవడం జరిగింది. సరే, తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం 2014లో రాష్ట్రం ఏర్పాటు కాబడటం, అప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి ఏదైతుందో ప్రత్యేకించి మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అవుట్ సైడ్ సిద్దిపేట తర్వాత ఏదైతుందో కేవలం జగిత్యాల పట్టణానికి సంబంధించి 4000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ మంజూరు చేసిండే కేసీఆర్ గారు. అవుట్ సైడ్ గ్రేటర్ హైదరాబాద్, సిద్దిపేట్, నెక్స్ట్ సిద్దిపేట్ ఓన్లీ జగిత్యాల. అప్పుడు కవిత గారు లోక్సభ మెంబర్ ఉంది. 2018లో ఏదైతుందో కేటీఆర్ గారు వారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులుగా దాన్ని శంకుస్థాపన చేసింది. సరే, తదుపరి ఇలా రాజకీయ పరిణామాలు ఇలా 2023లో ఏదైతున్నదో ఈ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం పూర్తి చేయబడడం జరిగిందనేటువంటి ఒక భావనతోని అప్పుడు ఎన్నికల కంటే ముందు 2023 సాధారణ శాసనసభ ఎన్నికల ముందు ఏదైతుందో 3500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి పట్టాలు కూడా పంపిణీ చేయడం జరిగింది ఎన్నికల ముందు 2023 సాధారణ శాసనసభ ఎన్నికల కన్నా ముందు. తదుపరి ఏదైతుందో 23 డిసెంబర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం, ఇవాళ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో ఏదైతుందో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ క్రియేట్ చేయవలసింది అనేటువంటి ఒక భావనతోని ప్రభుత్వం త్రాగునీటి సరఫరా కానీ ఇతర శానిటేషన్ డ్రైనేజ్ ఫెసిలిటీకి సంబంధించి కానీ కొన్ని నిధులు మంజూరు చేయడం జరిగింది. సరే, అప్పటికిప్పటికీ 3 సంవత్సరాలు గడుస్తుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టబడి వారి పట్టాలు పంపిణీ చేయబడి 3 సంవత్సరాలు గడుస్తుంది. అంటే ఏంటంటే ఈ 3 సంవత్సరాల కాలం నుండి ఈ లబ్ధిదారులు దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టే దేర్, వాళ్ళు అక్కడ నివాసితం ఉంటుందని చెప్పని మనం భావిస్తాం. వారు అక్కడ నివాసితమై ఉండటానికి కావాల్సిన ఒక మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత డెఫినెట్లీ. ఇవాళ మొన్నటి మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఎప్పుడైతే నూకపల్లి డబుల్ బెడ్రూమ్ అర్బన్ హౌసింగ్ కాలనీ దాదాపు 4000 లబ్ధిదారులు అక్కడ నివాసితమై ఉండేటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఒక 2 మున్సిపల్ వార్డ్స్ ఏర్పాటు చేసి అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కూడా ప్రత్యేకంగా ఉత్తర్వులు తీసింది. అర్లియర్ జగిత్యాల మున్సిపాలిటీ వాజ్ విత్ ఓన్లీ 48 మున్సిపల్ వార్డ్స్. గతంలో ఏదైతుందో జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ 48 మున్సిపల్ వార్డ్స్తో ఉండే. అప్పుడు ఏదైతుందో 48కి ఈ నూకపల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీ దృష్టిలో పెట్టుకొని ఇంకా 2 మున్సిపల్ వార్డ్స్ పెంచి 50 మున్సిపల్ వార్డు చేసి, అయితే ఈ నూకపల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీకి సంబంధించి ఏదైతే 2 వార్డ్స్ అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందో వాటిని అక్కడే ఏర్పాటు చేయాలని చెప్పని నేను శాసనమండలి సభ్యుడిగా ఉంటేనే ఇప్పుడు కలెక్టర్ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గారికి, లోకల్ బాడీ సెలక్షన్ కమిషన్ అందరూ కూడా రిప్రజెంట్ చేసుకుంటూ వచ్చినాం. సంహౌ మరి అక్కడ వాళ్ళు నివాసితమై ఉండటం లేదు అనే భావన కారణం ఏదైనా కానీ ఏది ఇస్తుందో
అలా ప్రత్యేకించి 2 మున్సిపల్ వార్డ్స్ ఏర్పాటు చేయకుండా ఈ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ లొకాలిటీని ఏదైతే ఉందో టిఆర్ నగర్ చెందినటువంటి వార్డు 11లో దాన్ని మిళితం చేసి సుష్మిత గారు చేసిన కామెంట్ ఆర్ చిన్నారెడ్డి గారు చేసిన కామెంటే కానీ చెప్పంటున్నా. ఇవి వలసదారులకు ప్రోత్సాహం కల్పింపజేయడంతో ఇదంతా సమస్య ఉత్పన్నమవుతుందా, లేకపోతే ఎందుకవుతుందే? అసలు ఈ సమస్య ఉత్పన్నం కావడానికి బాధ్యులు ఎవరు, కారణం ఎవరు? వలసదారులే కదా. ఇప్పుడు సుష్మిత గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సమయం లేదు, సందర్భం లేదు, రేపు ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు, మీరు రాబోయే శాసనం ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డికి ఓటేయాలంటే ఏమన్నట్టే? అసలు ముందు షోకాజ్ ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు సుష్మిత కాదయా. అసలు సుష్మితను ప్రేరేపించింది ఎవరు? సుష్మిత కామెంట్స్కి ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి బాధ్యుడు. నీకు సమయం సందర్భం లేకుండా రాబోయే ఎన్నికల్లో నువ్వు కాంగ్రెస్ కోటేయమని చెప్పు. రాబోయే ఎన్నికలు మళ్ళా అభ్యర్థి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పి నువ్వు చెప్పుకో. ప్రకాష్ రెడ్డి కోటేయమని చెప్తావే నువ్వు? నాకు అర్థం కాదు. అంటే ఏఐసిసి నీకు మల్లికార్జున ఖర్గే గారికి ఏమైనా రాసిచ్చిందా? మల్లికార్జున ఖర్గే గారు ఏదైతే ఉన్నదో ఆయన అధికారాలు ఏమైనా ఉన్నట్టయితే దాన్ని ఏఐసిసి ప్రెసిడెంటే నీకేమన్నా పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిందని సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అనౌన్స్ చేసుకోపోని చెప్పని. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం కావడానికి కారకులు ఎవరంటే రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పడే రేవంత్ రెడ్డి అంటున్నాను. అలా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన భిన్నంగా, అసలు పార్టీ ఫిర్యాదులు తెరపై తేవడంతోనే కదా ఇవన్నీ పుట్టుకొచ్చింది. ఇవాళ ఎవరికైనా రాజ్యాంగ నిబంధనలు ప్రధానమే. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో ఆయన ఎప్పుడు ఏదైతే ఉందో రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం నాకు ప్రధానము. పార్టీ ఫిర్యాదులు ఎవ్వరు పాల్పడ్డా కానీ వాళ్ళ యొక్క సభ్యత్వం రద్దు చేయబడాలి, శాసనసభ కానీ పార్లమెంట్ కానీ. దిస్ ఈజ్ ది ఐడియాలజీ ఆఫ్ ది రాహుల్ గాంధీ. ఆయన ఆలోచనలు భిన్నంగా పార్టీ ఫిర్యాదులు ప్రోత్సహించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నానికి కారకుడు ఎవరు? రేవంత్ రెడ్డి. నిజంగా షోకాజ్ నోటీస్ ఇస్తే ఎవడికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు ఆయనకి ఇవ్వాలి, రేవంత్ రెడ్డికి. ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ అనేది ఇట్లయిపోయింది కదా అంటే అది ఏఐసిసి చెప్పు చేతుల్లో లేదు. డిసిప్లినరీ కమిటీ అనేది ఏఐసిసి చెప్పు చేతుల్లో లేదు. డిసిప్లినరీ కమిటీ అనేది ఇది ఇస్తుందో రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో నడుస్తున్నట్టు కనబడుతుందని చెప్పంటున్నా. నిజంగా డిసిప్లినరీ కమిటీ అనేది ఏఐసిసి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా కొనసాగుతున్నట్టయితే ఇలా ముందు షోకాజ్ నోటీస్ ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి. సుష్మితను ప్రేరేపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. చిన్నారిని ప్రేరేపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీ ఫిర్యాదులో తెరదీసింది ఎవరు? రేవంత్ రెడ్డి. నిన్న నిజామాబాద్ ఏదైతే ఉందో పిఎస్సి మీటింగ్ అవుతే అక్కడ మొత్తం పిఎస్సి ముందు కాంగ్రెస్ శ్రేణులు అందరూ ధర్నా. ఈ వలసవాదం వచ్చి ఏదైతున్నదో ఇలా మా మీద ఆధిపత్యం చేస్తుండని చెప్పని. దీనికి అందరూ బాధ్యులు ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? మీరు ఇంకా 2 ఏళ్ళు కాంగ్రెస్ బతికించుకోవాలని చెప్పి అనుకుంటే సరే, తర్వాత ఎట్లా ఉండరు మీరు? 2 సంవత్సరాల తర్వాత మీరు ఎట్లా ఉండరు? రేవంత్ రెడ్డి ఉండనియడు. 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండదు? రేవంత్ రెడ్డి ఉండనియడు. ఆయన ఏదైతుందో కాంగ్రెస్లో చేరిందే చంద్రబాబు నాయుడు యొక్క మేనిఫెస్టో అమలు చేయాలి. అల్టిమేట్గా ఇక్కడ కాంగ్రెస్ ఏదైతుందో కనుమరుగు చేయాలి. ఆ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు చేయడంలో భాగంగానే ఇంకో ఇవన్నీ తెర మీద పట్టుకొచ్చి ఈ పార్టీ ఫిరాయింపులు. నువ్వు 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అని చెప్పాడు. నువ్వెవడువే? కాంగ్రెస్ పార్టీ అని చెప్పు. ఏమైనా మేము మాట్లాడితే ఏమైనా మాట్లాడతాం? బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడతాం మేము. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని చెప్పవా నువ్వు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని చెప్పి నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని.
అని ఇది వతందారి సిస్టమ్ అయింది. డెఫినెట్లీ ఏఐసిసి ఏమాత్రం కూడా నీ పార్టీ మీద పట్టు ఉన్నట్టయితే, లేదు మేము తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి రాసి ఇచ్చేసినాము అని చెప్పంటే కొన్ని మర్చిపోతాం. మేము తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మేము రేవంత్ రెడ్డి రాసి ఇచ్చినామని చెప్పి అనుకుంటే మర్చిపోను. ఏదో 2 ఏళ్ళు ఉంటారు కావచ్చు అనుకుంటున్నాను.